స్మితాని. మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మీరు మా పాత వీడియోస్ అన్ని చూస్తున్నారా? చూడకపోతే తప్పకుండా చూసేయండి. ఈరోజు ఏంటంటే ఫ్రెండ్షిప్ డేకి తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇందులో మనము ఇలాంటివి తయారు చేశాను. నేను నిన్న ఇలాంటివి తయారు చేశాను. సో ఇందులో మనకి పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఉంటుంది, హ్యాండ్ బ్యాగ్ లాగా. సో ఇలాగ ఇచ్చానమాట, చేశాను. ఇందులో 6 మెంబర్స్కి తయారు చేస్తున్నాను అనమాట. నేను 6 తయారు చేస్తున్నాను కదా. సో ఇందులో ఒకటి మా తమ్ముడు చేస్తున్నాడు. సో ఈ ఫ్రెండ్షిప్ డేస్కి మేము ఏం చేస్తున్నాం, 6 పెన్సిల్స్ తీసుకున్నాను, 4 బ్యాండ్స్, మళ్ళీ థ్రెడ్స్, ఒకటి ఇదన్నమాట బ్రేస్లెట్, గ్లిటర్ పెన్స్ అండ్ స్టిక్కర్ లేబులింగ్ నీట్. ఏ చిన్న పొరపాటు లేకుండా చేస్తున్నాము. ఇందులో మా తమ్ముడు కూడా ఉన్నాడు. మా తమ్ముడిని చూపిస్తాను ఉన్నాడు. సో చూడండి ఫ్రెండ్స్, మా తమ్ముడు ఇంకా చేస్తున్నాడు మ్యాక్సిమం. ఎప్పుడు ఇందులో చాలా కలర్స్ చేస్తున్నాను అనమాట, ఒకటి వేరే వేరేగా. అందులో మా బెస్ట్ ఫ్రెండ్కి ఎల్లో కూడా ఒకటి తీసానమాట. మా బెస్ట్ ఫ్రెండ్కి ఎల్లో ఇచ్చాను అనమాట నేను. సో మా బెస్ట్ ఫ్రెండ్ తనే అనమాట నాకు. సో దాన్ని బట్టి నేను ఇస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా క్యారీ బ్యాగ్లా కూడా ఉంటుంది, మనం చేసుకోవచ్చు. నా బెస్ట్ ఫ్రెండ్ ఒక 5 days ఊరు వెళ్తుందనమాట. అందుకే తనకి మండే ఇస్తున్నాను నేను. సో కష్టపడి చేశాను గైస్. నేనంతా అసలు నా చేతులంతా గమ్మే, గోరులోకి ఎక్కడ పోతుందో అని భయం. ఇంకా నా ఒళ్ళంతా స్ప్రెడ్ అయిపోయింది. ఇక్కడ కాళ్ళ మీద అయిపోయింది, ఇది అయిపోయింది, నెక్ పెయిన్ వచ్చేసింది. అలా అయింది ఫ్రెండ్స్. నేను ఇవి తయారు చేసేటప్పటికి నేను చాలా కష్టపడ్డాను వీటి కోసం. ఎంత కష్టపడ్డానంటే అంత కష్టపడ్డాను. మళ్ళీ నిన్న వీటికి డ్రాయింగ్ వేసాం ఫ్రెండ్స్. నిన్ననే ఇవన్నీ కంప్లీట్ అయిపోయాయి. సో మార్నింగ్ లేట్గా లేచామన్నమాట. సో చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. ఇలా అన్నమాట నేను చేస్తున్నాను. గ్లిటర్ పెన్స్ బాక్స్ అన్నమాట. చూడండి, గ్లిటర్ పెన్స్ బాక్స్ ఇట్స్ లైక్ అ ట్యాబ్ ఫ్రెండ్స్. మనకి క్యూట్గా ఉంటుంది. మనం ఏ చిన్న బ్యాగ్లోనైనా క్యారీ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇలా ఉంటుంది అనమాట. ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. సో ఇంత క్యూట్గా ఉన్నది అని నేను వెంటనే కొనేసాను. ఇది ఎంత అనుకుంటున్నారు? ఇందులో మనకి 12 గ్లిటర్ కలర్స్ వస్తాయి. ఇది రేట్ ఎంత అంటే ఉండండి చూసి చెప్తాను. ఇందులో రేట్ ఎక్కడుందో నాకు మ్యాక్సిమం తెలీదు. రేట్ అంటే 120 అంట. మనకి గ్లిటర్స్లో ఇచ్చాడు. మ్యానుఫ్యాక్చరింగ్ 6, 2024. నేను చాలా ఇష్టపడి కొనుక్కున్నాను. ఇప్పుడు యూజ్ చేస్తున్నాను ఇవి. మళ్ళీ నా దగ్గర ఇలాంటిది ఇంకోటి పైన ఉందన్నమాట. అది కూడా తీయచ్చు, ఇలాగనే ఉంటుంది. కానీ నేను పెద్ద సైజ్ అనమాట. దాన్ని కూడా ఒక పెద్ద బ్యాగ్లో కానీ ఒక మిడిల్ సైజ్ బ్యాగ్లో తీసుకెళ్ళచ్చు. సో ఎంత క్యూట్గా ఉందో కదా. ఈ గ్యాడ్జెట్ మీకు డీమార్ట్లో అన్నా దొరుకుతుంది, లేదంటే ఏదన్నా మామూలు షాప్స్లో కూడా దొరుకుతాయి. ఇంకొకటి స్కెచ్ పెన్స్ అనమాట. అవి స్కెచ్ పెన్స్ అయితే మీకు డీమార్ట్లోనే దొరికేస్తాయి అన్నమాట. సో ఎంత క్యూట్గా ఉన్నాయో ఇవన్నీ. గ్లిటర్ నా చెయ్యంతా గ్లిటర్. ఎప్పుడు కష్టపడి గోర్లన్నీ పెంచాను. ఇప్పుడు చూడండి ఇలా పెంచేసాను అనమాట నేను. ఇంకా థంబ్ ఫింగర్ ఇంకా బాగా అంత పెంచాను. ఇది మాకు గోర్లు ఎలా చేస్తారనమాట.
నో ప్రాబ్లం. వీ కెన్ బట్ వీ షుడ్ నాట్ స్క్రాచ్ ఎనీ వన్. సో మనకి పైన హుక్ హోల్డర్ కూడా ఇస్తారు. ఆ హుక్ హోల్డర్కి మనం ఇలా కూడా పెట్టుకోవచ్చు, అవసరం లేదంటే. మళ్ళీ అవసరం ఉందంటే ఇలా తీయొచ్చు అనమాట. సో వీటి కోసం నేను రాత్రంతా కష్టపడ్డాను. పెన్సిల్స్ చూడండి, నా ఫ్రెండ్స్కి ఇవన్నీ కొన్నాను. సో కొంటే మాకు 2000 అయిందనమాట. ఇది రావట్లేదు సార్, ప్రీవియస్వి ఉన్నాయన్నమాట. ఇవి కూడా ఇస్తాను, కానీ ఇవి రావులే, ఎందుకంటే నేను చాలా ముళ్ళు వేసేసాను వీటికి. కొన్న తర్వాతే అయిపోయింది. అలా ఉందన్నమాట నాకు అక్కడ ఆ రోజు. సో ఇది మా తమ్ముడిది, మా ఫ్రెండ్ ఇచ్చాడు. సో ఇవైతే మీకు చూపించడానికని తీసుకొచ్చాము. సో ఫ్రెండ్స్, మా తమ్ముడు కూడా తయారు చేస్తున్నాడు. కష్టపడ్డాను నేను వీటి కోసం. ఆ కష్టం మా తమ్ముడికి తెలియాలి, ఇప్పుడు తెలుస్తుందని. సో ఇలా అనమాట చూసాను. మా బస్మేట్ వీళ్ళందరూ మా క్లాస్మేట్స్, 5 మెంబర్స్ మా క్లాస్మేట్స్. బట్ మా బస్మేట్ కూడా చేస్తున్నాను. మా బస్మేట్ రెడ్ అనమాట, నందిత అని. వీటి కోసం 4 రోజులు కష్టపడ్డాను, డే నైట్. నిన్న స్టార్ట్ చేశాను అనుకోండి, ఒకసారి తయారు చేశాను నేను, ఆల్రెడీ ఇవి చేశాను. ఆ కష్టం తెలిసింది. ఒకటి తయారు చేశాను కాబట్టి అది అయిపోయింది ఈజీ. కానీ 6 తయారు చేశాను. 6 గమ్ము బాటిల్ కూడా అయిపోతుంది అనమాట నేను తయారు చేసి. నా ప్రాజెక్ట్స్ నేను సక్సెస్ఫుల్గా చేస్తాను. నేను పెన్ కూడా తయారు చేశాను, స్క్వీజీ లాగా సాఫ్ట్గా తయారు చేశాను అనమాట నేను. సో ఇప్పుడు చూడండి, ఇవన్నీ ఇప్పుడే ప్యాక్ చేసేయాలని ఉంది, కానీ ఇంకొకటి అవ్వితే కానీ ప్యాక్ చేయకూడదు. ఇది చూడండి, డెకాథలాన్లో స్టిక్కర్స్ కొనుక్కున్నాం మేము. సో ఇందులో ఇలా వచ్చేసి మనకి ఇలా వస్తాయి అన్నమాట. చూడండి, బాగున్నాయి కదా, అందుకే క్యూట్గా తయారు చేశాను. సో ఎంత క్యూట్గా ఉందంటే అంత క్యూట్గా ఉన్నాయన్నమాట. నేను కొనేసాను, మ్యాక్సిమం కొనేసి పెట్టేశాను. ఈ స్టిక్కర్స్ మా ఇంట్లో కొనుక్కొని పెట్టేశాను అనమాట నేను. ఇవి కూడా ఆల్రెడీ కొనేసాను. మళ్ళీ ఇప్పుడు ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కొనుక్కోవడానికి వెళ్ళాము, అవి కూడా అందుకే చెప్తున్నాను. ఈ ఎల్లోది అయితే నా బెస్ట్కి ఇస్తాను, బెస్ట్ ఫ్రెండ్. ఇందు మీద ఉన్న కొటేషన్స్ చదువుదామే ఉండండి. బీ మై బెస్ట్ ఫ్రెండ్ ఒకటి, ఫర్ ఎవర్ ఫ్రెండ్స్. మళ్ళీ ఫర్ ఎవర్ ఫ్రెండ్స్ ఇది కూడాని. ట్రూ ఫ్రెండ్, ఇందులో నేను ఏమేమి కలర్స్ కొన్నానో చూపిస్తాను. ఫస్ట్ది ఎల్లో, నెక్స్ట్ది డార్క్ బ్లూ, నెక్స్ట్ది పింక్, అండ్ నెక్స్ట్ది లైట్ బ్లూ. అండ్ ఇవి 3 కొన్నాను అనమాట. ఇందులో ఒకటి గ్రీన్, ఇంకొకటి పింక్, ఇంకొకటి బ్లూ. అలాగే ఒక బ్రేస్ కూడా కొన్నాను అనమాట నా ఫ్రెండ్కి, నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాను కదా తను. సో చూడండి, క్యూట్గా ఉన్నాయి అన్నమాట ఇవి. నా బెస్ట్ ఫ్రెండ్కి కొనేసాను. సో కొన్నాను అనమాట ఇవి. నాకైతే ఎంత క్యూట్గా అనిపించాయో చూసిన వెంటనే. మా ఫ్రెండ్స్ గిఫ్ట్ తయారు చేస్తున్నారు.
వాళ్ళకి చెప్పాను ఫ్రెండ్షిప్ డే. మా ఫ్రెండ్ యాక్చువల్లీ చెప్పింది ఫ్రెండ్షిప్ డే దగ్గరలో ఉంది, అందరం గిఫ్ట్స్ తయారు చేద్దాం అని అంది అనమాట. అప్పుడు తయారు చేస్తున్నాం, మేమందరం స్టార్ట్ చేస్తాం. చిక్కు 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 చిక్ 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 చిక్. ఈ చిన్న పిల్లల కోసం ఒక రైమ్ పాడుతున్నాను అనమాట. ట్రిక్ ట్రాక్ ట్రీట్, ట్రిక్ ట్రాక్ ట్రీట్, turning in the ball, turning in the ball, like tick tock, like trick tock, turning in the wall, turning in the wall. This is the rhyme of the kids. సో ఇప్పుడు నేను యాక్చువల్లీ తినే టైం, స్నాక్స్ తినే టైం అనమాట. ఏం ప్రిపేర్ చేసుకోవాలని ఆలోచిస్తున్నాను. ఆల్రెడీ మా ఇంట్లో చిప్స్ ఉన్నాయి, బిస్కెట్స్ ఉన్నాయి, అవి చాలా ఉన్నాయి అనుకోండి. సో గైస్ ఎప్పుడైతే నేను ప్యాకింగ్ చేద్దాం అనుకుంటున్నా, కానీ ప్యాకింగ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బాయ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ గైస్.